మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చిన ఈ కాపుదలను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ కాలాన్ని బట్టి మరొక మారు మనం అంతా చక్కగా ఈరోజు దేవుడి వాక్యాన్ని వినగలుగుతున్నాం. గత 2-3 వారాలుగా బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి తనను కలిగించిన తన తండ్రి, తనను కలిగించిన తన సృష్టికర్త దేవుడు, ఆయనను తప్ప అన్నిటినీ నమ్ముతున్నాడని, ఆయన్ను నమ్మటంలోనే వెనకపడ్డాడు అని, ఆయన్ను విశ్వసించటంలోనే మనుషులు ఎందుకో అనుమానాన్ని పెంచుకున్నారు అని, ఆయన వేదన, ఆయన బాధ గత 2 వారాలుగా లేదా 3 వారాలుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆయన్ని నమ్మని వారిని, ఆయన్ని నమ్మిన వారిని అందరినీ భరించుకుంటూ, సహించుకుంటూ ప్రతిరోజు కష్టపడాల్సిన పరిస్థితి కన్నతండ్రి అయిన దేవునిదే. మళ్ళా చెప్తున్నానండి, ఈరోజు దేవుడి పరిస్థితి ఏంటంటే, ఆయన్ని నమ్మని వారు ఉన్నారు, ఆయన్ని నమ్మిన వారు ఉన్నారు. నమ్మని వారి కొరకు, నమ్మిన వారి కొరకు ఈ విశ్వాన్ని నడిపించాల్సిన కష్టం దేవుడిదే. ఈరోజు చక్కగా ఆదివారం అందరూ లేచిపోయారు, ఏమంటే లేవంగానే ఫ్రెష్ అయ్యారు, బ్రేక్ఫాస్ట్ చేశారు. కొంతమంది యూట్యూబ్లో ముందు కూర్చున్నారు వాకింగ్ కొరకు. ఈ రోజు అనేది మన జీవితంలో ప్రవేశించింది అంటే, రాత్రి మీరు పడుకున్న ఆ 12 గంటలో, 10 గంటలో, 8 గంటలో మనమన్న ఈ భూమి అనేది పరుగులు పెట్టింది. ఈ భూమి పరుగులు పెట్టడం వలన మీరు తెల్లవారి లేచేసరికి ఉదయం మీ కళ్ళ ముందు ఉంది. చక్కగా లేచారు, ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు దేవుడి మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు. దేవుని పిల్లలారా, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదే సంగతి లోక సంబంధంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాను. మనం అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాల్లో రాత్రి ట్రైన్ ఎక్కుతారు మీరు. మీ ఊరు ఒక 650 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు అనుకోండి మీరు వెళ్ళాల్సిన గమ్యం. ఈ రాత్రంతా ప్రయాణం చేస్తారు, సీట్ రిజర్వేషన్ చేసుకుంటారు. చక్కగా ఇంట్లో పడుకున్నట్టుగానే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత కూడా ట్రైన్లో కూడా మీరు పడుకుంటారు. పడుకున్న తర్వాత తెల్లవారేసరికి 8 గంటలకి మీరు అనుకున్న గమ్యస్థానానికి ట్రైన్ వెళ్ళింది. రాత్రంతా మనం పడుకుంటాం, కానీ రాత్రి అంతా ఈ ట్రైన్ నడిపించింది డ్రైవర్ గారు. మనం చక్కగా కళ్ళు నిద్రలోంచి లేస్తాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, ట్రైన్లోంచి హ్యాపీగా దిగుతాం. అంటే చక్కగా నిద్రపోయాం. రాత్రి అంతా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ నిద్రపోకుండా రాత్రి అంతా ట్రైన్ నడిపించారు చూడండి. ఆయన పడే కష్టాలు ఉంటాయండి, ఆయన పడే బాధలు ఉంటాయండి. ఎక్కడ రెడ్ సిగ్నల్ పడుతుందో చూసుకోవాలి, ఎక్కడ స్లో అవ్వాలో తెలియాలి, ఎక్కడ స్పీడ్గా ట్రైన్ని రన్ చేయాలో చూడాలి, ఎక్కడైనా మధ్యలో రోడ్లు వేసి ఉంటాయి ట్రైన్ ట్రాక్ పై నుంచి, అక్కడ కరెక్ట్గా ఎవరైనా వచ్చేసారా హార్న్లు కొట్టుకుంటూ ఉండాలి, ఎవరి ప్రాణం పోకుండా. ఆ తర్వాత రాత్రికాలంలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే, ఈ ట్రైన్ ట్రాక్ పైకి రకరకాల జంతువులు వచ్చేస్తూ ఉంటాయి. మూగ జంతువులు, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, అరణ్య ప్రాంతంలో వెళ్తున్నప్పుడు క్రూరమైన జంతువులు కానివ్వండి,
వీటన్నిటిని దాటుకుంటూనండి తన రాత్రి ఎలాగైనా నా వెనుక నన్ను నమ్ముకుని ఉన్న ఈ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ క్షేమంగా తీసుకెళ్లాలని అతను పడే స్ట్రెస్ ఉంటుందండి, అతను తీసుకునే భారం లేదా అతను తీసుకునే ఆ కష్టం ఉంటుంది. తెల్లవారు ఎప్పుడైతే గమ్యాన్ని చేరిపోయాడో ఏమంటే ఆయనలో రిలాక్స్ అండి, ఇక అమ్మయ్య అయిపోయిందండి డ్యూటీ, ట్రైన్ నడిపించేసాను రాత్రి అంత మనం క్షేమంగా వచ్చేసాం. ఏమంటే ఆయన ముఖంలో ఒక రకమైన ఆనందం దిగిపోతాడండి. దిగిపోయి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. డ్యూటీ అయిపోయింది కదండి, నైట్ డ్యూటీ చేశాడు కదా, ఆ రోజు రెస్ట్ ఇస్తారు, తర్వాత రోజు డ్యూటీ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోతాడు, చక్కగా ఈయన నిద్రపోతాడు. ఇప్పుడు రాత్రి అంతా మేలుకొని ఉన్నాడు కదండి, మరి కష్టాలన్నీ అనుభవించాడు కదా, ఆయన తిరిగి నిద్రపోతాడు. ఇదంతా మాకెందుకండి చెప్తున్నారు ఇప్పుడు మీరు అనుకుంటారేమో. రాత్రి మీరు పడుకున్నారు, తెల్లవారింది, ఈ భూమి తిరిగింది, నడిచింది, ఉదయకాలం వచ్చింది, దీనంతటిని నడిపించింది ఎవరు చెప్పండి? దేవుడు. మనం చదువుకుంటాం కదండి యోబు గ్రంథంలో, ఆయన వలన నడిపింపబడినవై అంటాడు. ఇది ఊరకనే ఏమి నడవట్లేదు, ఆయన నడిపిస్తున్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. ఇది తెలిసిన మాట ఇది. అంటే ఒక ట్రైన్ని నడిపించిన డ్రైవర్ గమ్యం చేరగానే రిలాక్స్ అయిపోవడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ మీతో చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఒక రోజంతా భూమిని తిప్పిన తర్వాత అమ్మయ్య ఒక రోజు తిప్పాను రిలాక్స్ అవుదాం అనడానికి ఉందా? బాగా ఆలోచించండి మీరు, ఉందా? లేదండి. రాత్రి అంతా నడిపించాడు. ఏమండి, ఆ ట్రైన్ని నడిపిస్తున్న డ్రైవర్కి రెస్ట్ లేకుండా నువ్వు రాత్రి పగలు ట్రైన్ నడిపించమంటే నడిపిస్తాడా? నడిపించలేడు. ఒకవేళ నడిపించమని బలవంతం చేసిన ట్రైన్ గమ్యానికి చేరదు. నిద్ర లేకుండా మనిషి ఎక్కడ ఉంటాడండి? కానీ దేవుడు బైబిల్లో రాయించిన మాటలండి, ఆనుముత్యాలండి అర్థమైతే, కన్నతండ్రి అర్థమైతే, దేవుడు అర్థమైతే, అమ్మో ఇంత కష్టపడుతున్నాడా నా దేవుడు నా కోసం అని, ఏమండి నేను ఏం చేస్తున్నాను ఆయన కొరకని ప్రతి మనుషుడు దేవుడు గురించి ఆలోచిస్తాడండి. ఈరోజు ఆయన బైబిల్లో చెప్పింది ఏంటంటే, నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు, రెస్ట్ లేదు నాయన. నువ్వు పుట్టిన నాట నుండి నీ కొరకు రెస్ట్ లేదు. ఈ మానవ జాతి పుట్టిన నాట నుండి అసలు విశ్రాంతి అనేది నేను మర్చిపోయాను. దేవుడు అండి. మరి ఎంత విశ్రాంతి లేకుండా అహర్నిశలు ఈ భూమి మీద ఉన్న ఈ మానవుల గురించి దేవుడు కష్టపడుతుంటే, దేవుడి కష్టాన్ని ఏమైనా ఈ మానవ జాతి అర్థం చేసుకునే తండ్రి, మా సృష్టికర్త, ఈ విశ్వాన్ని కలిగించిన తండ్రి, ఏంటి తండ్రి దీని పరుగులేంటి, ఏంటి దీని నీ కష్టం ఏంటి తండ్రి, నేను ఏం చేయాలి తండ్రి నీ కోసం అని అడిగారా అంటే అడిగిన దాఖలాలు లేవండి. ఒకసారి బైబిల్లో దేవుడు బాధపడుతూ శనకండి ఒక మాట అన్నాడండి, మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది అది. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 34వ అధ్యాయము యోబు గ్రంథం మీరు చూస్తే 13వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం అండి. ఎవడైనాను, చూసారా, ఎవడైనాను భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా అంటున్నాడు. చూడండి, ఏమండి ఏం మాట చూసారు ఇది? ఎవడైనాను భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా, ఎవడైనాను సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా. అబ్బా, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఉంటున్న ఈ భూమి ఏదైతే ఉందో, ఆ భూమిని ఆయనకి ఎవరైనా అప్పగించారా? డ్యూటీ వేశారా నువ్వు భూమిని తిప్పాలని? లేదే. ఆయన కలిగించాడు, ఆయన కష్టపడుతున్నాడు. ఆ కింద మాట అంటున్నాడు చూడండి, ఆ కింద మాట, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా. ఏంటండి మాట? సర్వ ప్రపంచ భారం అంట. ఏమండి, ప్రపంచాన్ని పోషించడం అనేది చిన్న మాట అండి. ఎవరినైనా వివాహం అడిగిన వాళ్ళని అడగండి, ఏమంటే మీ ఫ్యామిలీని పోషించడం కష్టమా ఈజీ అంటే ఏం చెప్తారు చెప్పండి? సంసారం సాగరం ఎదలేమండి అంటారు వీళ్ళు డైలాగులు. ఎంతమంది కుటుంబంలో?
ఆయన భార్య, 2 పిల్లలు. ఈ ముగ్గురిని ఈదడానికే దానికి ఏమని పేరు పెట్టాడు? సంసారం సాగరం అనగా సముద్రం అనేసాడు. అంటే సముద్రం ఎంత ఈదినా ఒడ్డుకు వెళ్ళలేం. అలాగే సంసారం అనగానే కుటుంబాన్ని ఎంత పోషించి ఎంత కష్టపడాలనుకున్నా ఎక్కడో ఒక చోట వెలుతుగానే ఉంటుందండి అంటుంటారు. దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ మాట మీరు బాగా ఆలోచించగలిగితే, సర్వ ప్రపంచము భారమును ఆయనకి ఎవడప్పగించాడు అంటే ఇదంతా భారమా? దేవుడి కంటే భారమేనండి. సూర్యుని రప్పించాలి, భూమిని నడిపించాలి, ఆహారం సిద్ధం చేయాలి, నీళ్లు సిద్ధం చేయాలి. ఏమో నేను చాలాసార్లు చెప్తాను, ఒక కుటుంబంలో 4 ఉంటే నెలకి సరిపడా కిరాణా కొరకు యజమాని ఎలా లెక్కలు వేసుకుంటాడో, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఈ కోట్ల మందికి 3 పూట్ల సరిపడా ఆహారాన్ని పండించడానికి పరలోకపు తండ్రి కూడా అలాగే లెక్కలు వేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు, ఎన్ని పూటలు తింటున్నారు, ఎంత ఆహారం అవసరం, ఆ లెక్కలన్నీ వేసుకుని భూమండలానికి చెప్పి ఆ ఆహారాన్ని అంతా పండించేటట్టుగా భూమిని సిద్ధం చేయించాలి. భారం అండి ఇదంతా. నీళ్లు, సముద్రంలో నీళ్లను వేడెక్కించి వర్షాలుగా ప్రతి ఇంటి ముందు పొయ్యాలి. నీళ్ళు ఎన్ని పడతాయి? నీళ్లు మరి స్నానానికి ఎన్ని సరిపోతాయి, వాళ్ళు తాగడానికి ఎన్ని కావాలి, వాళ్ళ వ్యవసాయానికి ఎన్ని కావాలి, అన్ని నీళ్లు సముద్రంలో మేఘాలను పైన పెట్టి రెడీ చేయాలండి దేవుడు. ఏంటండి లెక్కలు ఆలోచించండి మీరు ఒకసారి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి లెక్కలు చెప్తుంది. ఏ లెక్కలు? బడ్జెట్, స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ అంటుంటారు చూడండి. అంటే అర్థం ఏంటి? ఇదిగో రాష్ట్రాన్ని నడిపించడానికి ఇంత బడ్జెట్ కావాలండి, ఇదిగో మేము ఇంత బడ్జెట్ని సిద్ధం చేసాం, హాస్పిటల్స్కి ఇంత, తర్వాత చదువుకి ఇంత, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదండి. ఇదిగో రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కొరకు మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇది మా బడ్జెట్. చూసారా? ఇప్పుడు రాష్ట్రానికి బడ్జెట్ వేస్తున్నారు, దేశానికి బడ్జెట్ వేస్తున్నారు. వీళ్ళు బడ్జెట్ వేసి కూర్చున్నారు. బడ్జెట్కి సంబంధించిన ఆహారం, ధాన్యం, పంటలు ఇదంతా ఎవరు పండించాలి అంటే దేవుడు. ఏం మాట చూసారండి? ఈ సర్వ ప్రపంచ భారం దేవుడు భారంతో దీన్ని నడిపిస్తున్నాడండి. మరి భారంతో దేవుడు నడిపిస్తుంటే, బాధ్యత తీసుకుని మానవులందరినీ దేవుడు పెంచి పోషిస్తుంటే, ఏ మానవుడైనా అంత కష్టపడుతున్నాడే నా తండ్రి, అంత కష్టపడుతున్నాడే నా దేవుడు, నేను ఏం చేస్తున్నాను నా తండ్రికి అని మనసు విప్పి హృదయపూర్వకంగా, దేవా ఏం చేయను తండ్రి నీకోసం అని అడిగేవారు లేరండి. అడగకపోగా కనీసం ఇంత కష్టపడుతుంటే ఎవడి నమ్మేవారు లేరండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి యజమానుడు కుటుంబం కొరకు కష్టం చేయడానికి ఉదయకాలం లేచి బయటికి వెళ్ళిపోతాడు నిద్ర మానుకుని. తిరుగుతాడు, కష్టపడతాడు. సాయంత్రం అయిపోయేసరికి అలసిపోయిన ప్రాణంతో, నీరసించిపోయిన దేహంతో ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భార్య ఆప్యాయంగా పలకరించి కొన్ని మంచినీళ్ళు ఇవ్వాలి. పిల్లలు డాడీ వచ్చాడు అని ప్రేమగా చూడాలి. ఇవేవి కూడా కుటుంబంలో ఆయనకు దొరకట్లేదు అనుకోండి, వచ్చిన భార్య పట్టించుకోదు, పిల్లలు చూసి చూడనట్టుగా పక్కకు పోతున్నారు. ఎలాగుంటా చెప్పండి యజమానుడు మనసు? వీళ్ళ కొరకే కదా నేను పొద్దున్న లేచి వెళ్ళిపోయాను, వీళ్ళకి తిండి కోసమే కదా, వీళ్ళ బట్టల కోసమే కదా, వీళ్ళ నుండి నాకు ఆప్యాయత దొరకనప్పుడు, వీళ్ళ నుండి నాకు ప్రేమ దొరకనప్పుడు ఎందుకు నేను ఆహర్నిశలో వీళ్ళ కొరకు కష్టపడాలి? వీళ్ళకి ఇష్టమైనవి, కొడుక్కి ఇష్టమైనవి కొనాలనుకుంటాడు, కూతురికి ఇష్టమైనవి కొనాలనుకుంటాడు, భార్యకి ఇష్టమైనవి కొనాలనుకుంటాడు. దాని కొరకు ఆయన జీవితం నలిగిపోతూ ఉంటుందండి, ఆయన శరీరం నలిగిపోతూ ఉంటుంది. ఎక్కడైతే రాగానే ఆ యజమానుడిని కుటుంబం ఆదరిస్తుందో, డాడీ అనుకుంటూ పిల్లలు వెళ్ళి డాడీ మంచినీళ్ళు తాగుతారా, డాడీ అని ప్రేమగా పలకరిస్తున్నారు, ఎంత ఆనందం అండి. వీళ్ళ కొరకు నేను కష్టపడిన పర్లేదు అనుకుంటాడు. కానీ ఆ స్థితి ఏమైనా ఈరోజు దేవుడికి ఉందా అంటే లేదండి. ఆయనేమో కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన కష్టాన్ని అనుభవిస్తున్న ఈ మానవులు ఆయన గుర్తించకపోగా, ఆయన విశ్వసించకపోగా, ఆయన నమ్మకపోగా, ఆయన గుండెల్లో ఒక భారంగా, కష్టపడుతున్న వ్యక్తికి కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదండి, చివరికి హేళన చేసేవారుగా ఈ మానవ జాతి మారిపోయింది. హేళన చేస్తున్నారు. కరోనా వచ్చిన ప్రారంభంలో పాటలు వచ్చాయి, మీరు చూశారు కదా. దేవుడు ఉంటే ఎందుకు కాపాడు అంటే, వీళ్ళ కష్టం వచ్చేసరికి ఎవరు వచ్చేయాలంట? దేవుడు వచ్చేయాలి. అంతా బాగున్నప్పుడు, మూతి గుడ్లైనప్పుడు బాగా తిరిగావు కదరా లోకంలో పడి,
అప్పుడు ఎందుకు అనలేదు దేవుడు అని? అంటే కష్టం వచ్చేసరికి నీకు దేవుడు వచ్చేయాలి. అంతా బాగున్నప్పుడు మాత్రం ఊరి మీద పడి తిరుగుతావు. ఎందుకు రావాలి దేవుడు? మీరు నమ్మండి, దేవుడిని పనికిరాని వాళ్ళు, దేవుడి నమ్మని వాళ్ళు చాలామంది మాకు ఫోన్ చేస్తారండి, ఏమంటే ఆయన గురించి ప్రార్థన చేయండి అని. నిజం చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడు కొరకు ఉపయోగపడని ఎవడి గురించి ప్రార్థన చేయమండి. ఆ ప్రార్థన చేయమంటే నా విశ్వాసం ఎక్కడ బలహీనపడతాడోనని సరే అని చెప్తాం తప్ప, దేవుడి కొరకు ఉపయోగపడని వాడి గురించి ఏం చేయమంటారు చెప్పండి ప్రార్థన? బైబిల్లో ఒక మాట ఉంది, చాలామందికి తెలీదు. నీ ప్రార్థన పాపమగునుగాక అంటాడు. ప్రార్థన పాపం అవుతుంది. ఏ ప్రార్థన చేయాలో తెలిసి ఉండాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో తెలిసి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అనకండి, చిరాకు దేవుడికి. దేవుని పిల్లలారా, ఈ విసిగించటం అండి, ఒక పక్క నమ్మకపోగా, ఒక పక్క ఆయన కష్టాన్ని గుర్తించకపోగా దేవుణ్ణి హేళన చేసే ఈ మానవ జాతి ఇప్పటిది కాదండి. ఒకప్పుడు ఇశ్రాయేలు ఎలాగ ఉన్నారో మీకు ఒక మాట చూపిస్తాను. ఇప్పుడు 40 సంవత్సరాలండి, పని లేదండి వాళ్ళకి, పనేమి లేదు. ఇంటి ముందు మన్నా పడుతుంది, తినాలి, గుడారంలో పడుకోవాలి, నడవమంటే నడవాలి. చేతికి వేసుకున్న వస్త్రాలు చిరిగిపోవట్లేదు, మాసిపోవట్లేదు, కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగిపోవటం లేదు, ఎంత నడిచినా కాళ్ళకు వాపులు రావట్లేదు. ఇంత గొప్పగా పగలేమో మేఘస్తంభం ఉంటుంది ఎండ తగలకుండా, రాత్రేమో అరణ్య ప్రాంతం కదండి, చలి వేయకుండా అగ్నిస్తంభాన్ని పెడుతున్నాడు. కంటికి రెప్పలా వాళ్ళని అలా ఆ రోజు కాపాడుకుంటా వెళ్ళిపోతే విని నమ్మి, దేవా ఏంటి దేవా ఈ ప్రేమ, ఏంటి దేవా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నావేంటి దేవా అని ఆయన మొక్కకపోగా, ఆయన ఆరాధించకపోగా, ఆయన కష్టానికి ఆయన పాదాల చెంతకు వెళ్ళి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పకపోగా దేవుడి మీద సెటైర్లు వేశారండి, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. చూడాలి ఇప్పుడు మీరు కీర్తనల గ్రంథం 78వ కీర్తన ఒకసారి బైబిల్లో చూడండి, 18వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన ఏమండి 18వ వచనం మీరు చూస్తే, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఏమండి ఈ మాట మీకు అర్థమైందో లేదో? వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు, ఆహారం పైన ఏంటంటే వీళ్ళకి ఆశ, ఆహారం పైన ఆశ. ఎప్పుడు మాకు మన్నానే పెడతావా? తిని తిని నోరు చప్పబడిపోయింది, ఇప్పుడు మాకేం కావాలి? మాంసం. ఏమండి ఆహారం పైన ఆశ కొలది ఏం చేశారంటే దేవుని శోధించారు. ఏమండి ఒకలా ఇద్దరండి, లక్షల మందిని అరణ్యంలో నడిపిస్తూ వాళ్ళకి నీళ్లు ఆహారం పెట్టడం చిన్న విషయం అండి. అరణ్యాలు ఏమైనా దొరుకుతాయండి? మీరు బాగా ఆలోచించారు, ఏమైనా దొరుకుతాయి తిన్నాకి? ఏమీ దొరకని అరణ్యంలో చక్కగా మన్నాని గుడారం ముందు పోసేసి, నాయన నీ గుడారం ముందు ఆహారం ఉంటుందిరా, తిని పడుకోరా లోపలంటే శోధిస్తున్నారంట ఆహారం పైన ఆశ కొలది. ఆ తర్వాత మాట మీరు చూస్తే అలా చదవండి మీరు, ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు. ఆలోచించండి బాగా, ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిర్రి. అండర్లైన్ చేసుకోండి. ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు, ఎర్ర సముద్రాన్ని చీల్చేయటం చూశారు, ఐగుప్తు దేశంలో భయంకరమైన ఏమండి కష్టాల నుండి దేవుడు బయటికి తీసుకురావడము చూశారు. ఇన్ని చూసిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలడా అంటే ఏంటి చెప్పండి? ఏంటండి ప్రశ్న కదండి అది. శుభ్రంగా చిన్నప్పటి నుంచి నిన్ను కన్నాడు మీ తండ్రి, పెంచుతున్నాడు. అలా కని పెంచి బట్టలు కొని నీకు సకల సౌకర్యాలు నీకు సమకూరుస్తున్న తండ్రి దగ్గరకు రోజు వెళ్ళి, డాడీ నాకు మరి వచ్చే సంవత్సరం నువ్వు తిండి పెట్టగలవా అన్నాడు అనుకోండి కొడుకు. ఏమండి డాడీ వచ్చే సంవత్సరం ప్లాన్ ఏంటి, మరి నాకు ఆహారం పెట్టగలవా అన్నాడు అనుకోండి. ఎలాగుంటా చెప్పండి తండ్రి మనసుకి? లాగి దవడ మీద కొట్టేలా అనిపించదండి? ఒరే పుట్టినాటి నుండి ఇప్పటి వరకు ఎవడరా పెంచాడు నిన్ను? నేనే కదా.
వీళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా అలాగే ఉందండి. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అంటే అర్థం ఏంటి? అరణ్యం కదా, మరి ఇక్కడ ఏమి దొరకవు కదా, ఏమి దొరకని ఈ ప్లేస్లో ఈ ప్రాంతంలో అసలు దేవుడు మనకి ఆహారం పెడతాడా, లేదంటే మనల్ని ఎండగట్టి చంపేస్తాడా? దారుణమైన అవిశ్వాసులండి వీళ్ళు. ఎందుకోనండి ఈ జాతి అండి, ఈ లక్షణాలండి ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషులు పోలేదండి. దేవుడు వల్ల అనుభవించాల్సిన మేలులన్నీ అనుభవిస్తారండి. దేవుడు నేను చాలాసార్లు చెప్తానండి ఒక మాట. దేవుడు అనగానే మీరు ఏమైనా అనుకోండి, ఒక అమాయకుడు అండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఎన్ని వేషాలు వేసినా, ఎంత దారుణంగా ఆయన బాధ పెట్టినా కన్నీళ్ళు విడిచి తండ్రి అనగానే కొడుకు అనండి వాడు అడిగింది ఇచ్చేస్తూ ఉంటాడండి, మేలు చేస్తూ ఉంటాడండి. అమ్మో కొడుకు ఏడుస్తున్నాడు, నా దగ్గరికి వచ్చేసాడు, మళ్ళీ నాకు ప్రార్థన చేస్తున్నాడు, ఏదో తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, వీడిని ప్రేమించాలి. కన్న తండ్రి అండి. ఎవ్వరికి అర్థం కాలేదండి, ఆయన ఎవ్వరికి అర్థం కాలేదండి. అలా ఒకనాడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఆయన వలన అనుభవించినవన్నీ అనుభవిస్తూనే అసలు చేయగలంటారా దేవుడు? ఏమండి ఎంత దారుణం అండి ఇది. ఎంత కిందకి వెళ్ళేసరికి చూడండి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎంత ఏమండి ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానండి, ఒక అవమానకరంగా మనల్ని ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేమండి. మీకు అర్థమైందో లేదో, ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆ నొప్పి అనేది ఉంటుంది, ఆ తర్వాత మన నొప్పి తగ్గిపోయిన తర్వాత మర్చిపోతామండి. అలా కాకుండా ఒక మనసును బాధ పెట్టి ఒక మాట అన్నారనుకోండి, అది ఎప్పటికీ మనసు ఎప్పుడైతే గాయపరచబడిందో ఎప్పటికీ అది అలాగా ఎక్కడో ఒక మూల బాధ పెడుతూనే ఉంటుందండి. దేవుడికి ఆ రోజు వాళ్ళు చేసింది ఇదే, మనసు పైన పొడుస్తున్నారండి. దేవుడు మాకు ఆహారం పెట్టగలడా? ఏమండి ఎర్ర సముద్రాన్ని చీల్చేసిన ఆయనకి ఆహారం పెద్ద విషయం అని చెప్పండి. అంటే అవిశ్వాసం, దేవుడిని నమ్మకపోవటం, ఈ మానవ జాతి నాటి నుండి నేటి వరకు లోకంలో ఉన్న అన్నిటినీ నమ్ముతుందండి, దేవుణ్ణి మాత్రం నమ్మటం మానేసింది. ఆ కింద మీరు చూస్తే, ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనొచ్చు వారికి దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఇది చూసారు వాళ్ళు అంతకుముందు. ఏమంటే బండలోంచి నీళ్ళు రావడం ఎప్పుడైనా చూసారండి? కుళాయిలోంచి వస్తాయండి, లేదా నదిలో వస్తాయండి, సముద్రం దగ్గర ఉంటాయండి, లేదంటే వర్షం పడినప్పుడు నీళ్ళు వస్తాయి. బండలోంచి నీళ్ళు రావడం చూసారండి ఎప్పుడన్నా? బండ అనగానే కొండండి, కొండలోంచి నీళ్ళు రావడం చూసారు ఎప్పుడన్నా? మనం ఎప్పుడైనా చూసామండి? వాళ్ళు చూసారండి ఆల్రెడీ. అప్పటికే అరణ్య ప్రాంతంలో నీళ్ళు కావాలనేసరికి నాయన మోసే వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు సందర్భంలో. బండను కొట్టగానే ట్యాప్లోంచి నీళ్ళు వచ్చినట్టుగా బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఎలా వచ్చాయంటే మళ్ళీ ఏదో గ్లాస్ నీళ్ళు వచ్చి, ఓ బిందుడు నీళ్ళు వచ్చి ఒకటి మీద ఒకటి పడిపోయి ఈ బిందులు ఇసురుకునేటట్టుగా రాలేదు అక్కడ. ఏమండి ఈరోజు గవర్నమెంట్ నీళ్ళు ఇస్తుంది, ఎంతసేపు ఇస్తుంది? కొన్ని కాలనీల్లో చూడండి ట్యాప్లు ఉంటాయి, ఓ టైం పెడతాడు, గంటే వస్తుందని. ఆ గంటలోపు అక్కడ జరిగే యుద్ధం మీకు తెలుసు. బిందులు పట్టుకుని గంట అయిపోతుంది, నీళ్ళు ఆగిపోతాయి. ఆవిడని తిట్టేస్తుంది, ఈవిని తిట్టేస్తుంది, జరుగు 2 పట్టుకున్నాక చాలు నీకు అంటది. ఈ తోపులాటలు కానీ, ఈ కుళాయిల దగ్గర గొడవలు కానీ వాళ్ళకి ఏమి లేవండి ఆ రోజు. ఎందుకు తెలుసా? ఇక్కడ మాట అంటున్నాడు, మీరు చూడండి, బాగా గమనించాలండి బైబిల్. అక్కడ దిగాలి, వాక్యాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో దేవుడు మనసును మనం గ్రహించగలగాలి. బండలో నుండి నీళ్లు కాలువలై పారెను అని ఉంది చూడండి. అక్కడ ఎలా వెళ్ళిపోయినంట నీళ్ళు? కాలువలై పారెళ్ళిపోయినాయంట. అన్ని నీళ్ళు ఇచ్చాడండి. వీళ్ళ తాగగా వీళ్ళ అవసరాలు తీరుకుపోగా నీళ్లు అరణ్యంలో బండ నుండి కాలువలాగా వేరెళ్ళిపోయినాయంట, పారెళ్ళిపోయినాయంట. దేవుడిస్తే ఇలా ఇస్తాడండి, ఇంత సమృద్ధిగా ఇస్తాడు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు. తర్వాత మీరు చూస్తే ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. అండర్లైన్ చేసుకోండి. మాట కోపాన్ని రేపుతుందండి. ఈ మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? దేవుడి ఖ్యాతిని తగ్గించేటట్టుగా, దేవుడి కీర్తిని తగ్గించేటట్టుగా, అప్పటికి ఆయన చేసిన మేలులను మర్చిపోయిన అవిశ్వాసంతో కూడిన జీవితాలుగా. ఏమన్నా వీళ్ళ జీవితాలు కనపట్టలేదండి? ఎమ్మెల్యే ఉంటాడండి, చక్కగా రోడ్లు వేయించేశాడు, బల్బులు పెట్టించేశాడు,
నియోజకవర్గానికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చేస్తున్నాడు, స్కూల్స్ కట్టించేశాడు, ఏమండి, ఆ తర్వాత హాస్పిటల్లో కట్టించేశాడు, రోడ్లన్నీ వేయించేశాడు. మాకు ఎమ్మెల్యే ఉండేవాడండి నా చిన్నతనంలో, నిజానికి నెంబర్ 1 ఎమ్మెల్యే అండి. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే హక్కును చేర్చుకునేవాడు అండి. వాళ్ళ సమస్యను సాధ్యమైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేసేవాడు. నా చిన్నతనంలో ఆయన అంటే చాలా పేరండి మా గ్రామంలో. ఎమ్మెల్యే అంటే ఆయనే. ఎందుకు అంటే రోడ్ లేదనేసరికి అతను బాగా ఆస్తిపరుడు అండి. గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చే లోపు తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి ముందు ఏం చేసేవాడు, రోడ్డు ఏం చేసేవాడు, తర్వాత నెమ్మదిగా గవర్నమెంట్ని తెచ్చుకునేవాడు. అలాగే ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేవనేసరికి నిజానికి ఆయన చేసినవన్నీ నాకు ఎప్పటికీ గుర్తున్నాయండి. ఇళ్ల స్థలాలు లేవన్నప్పుడు గవర్నమెంట్ దగ్గరికి అర్జీ పెట్టేవాడు. మరి నా నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కావాలనేసరికి గవర్నమెంట్ కొంత బడ్జెట్ ఇచ్చేది. మేము నీ నియోజకవర్గానికి ఎంత మాత్రమే అలాట్ చేసాం, నీ బడ్జెట్ ఎంత చేసుకుంటే ఈ బడ్జెట్లో చేసుకో అన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఈ ప్రజలు పెట్టిన అప్లికేషన్లు ఏమో ఎక్కువ ఉండేది, ఆ బడ్జెట్ ఏమో సరిపోయేది కాదు. అప్పుడు ఆయన చేసినవండి నా చిన్నతనంలో నేను చూసినవి. ఒక గ్రామంలో లేదంటే ఆ నియోజకవర్గంలో బాగా ఆస్తిపరుడు దగ్గరకు ఈ ఎమ్మెల్యే వెళ్ళేవాడండి. వెళ్ళి, నాయనా, మీకు చాలా ఆస్తి ఉంది కదా, పేదలకి పంచిపెడదాం. నీ ఆస్తిలో పలానా చోట ఒక 20 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదా, ఆ కొబ్బరి తోట నాకు ఇచ్చేయి, ఫ్రీగా ఇవ్వద్దు, అలాగని ఎక్కువ రేటు పెట్టి కూడా నేను నీ దగ్గర కొనలేను, ఇది ఎందుకంటే ఇది ప్రజలకి త్యాగం చేయడానికి, కనుక గవర్నమెంట్ నాకు ఇంత డబ్బు ఇచ్చింది, ఆ డబ్బు సరిపోదని తెలుసు నీవు ఇచ్చే కొబ్బరి తోటకి, నా ఆస్తిలో నుంచి మరలా కొంత కలిపి నీకు బాగానే ఇస్తాను, కొంచెం నువ్వు కూడా ఆలోచించి తక్కువ రేటుకి ఆ పొలాన్ని నాకు ఇచ్చావంటే నీ పేరేస్తాను, నువ్వు దాత కింద నీ పొలాన్ని అని బతిమాలుకునేవాడు అండి ఒక ఎమ్మెల్యే. అతని దగ్గరికి వెళ్ళేవాడు, ఆ కొబ్బరి తోట తీసుకునేవాడు, తక్కువ రేటుకి అతన్ని ఆ కొబ్బరి తోట కొనేసేవాడు. అంతే, ఈ వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా ఇళ్ల స్థలాలు ఒక్కొక్క సెంటు చొప్పున వచ్చిన వాళ్ళందరికీ పంచేవాడండి. ఈరోజు మా ఊరికి వెళ్తే చాలా కాలనీలు ఉంటాయండి ఆయన పేరుతో, చాలా కాలనీలు ఆయన పేరుతో ఉంటాయి. కొబ్బరి తోటలు ఎకరాలు కొనేసి పేదలకి సెంటు భూమి అని ఇళ్ల స్థలాలు ఇచ్చేవాడండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంత చేశాడు కదండి ఎమ్మెల్యే, ఇంత కష్టపడ్డాడు కదా, ఎంతమందికి ఇంత చేశాడు కదా, అతని దగ్గరికి ఎవడన్నా ఒకడు వెళ్ళి, ఏమండి ఎమ్మెల్యే గారు, మరి మా వీధిలో కరెంటు బల్బు పోయింది, మరి కరెంటు బల్బు ఏమైనా మీరు వేయించగలుగుతారా అన్నాడు అనుకోండి, మీకు అర్థమైందా? మా వీధిలో కరెంటు పోల్ పైన ఒక బల్బు పోయిందండి, ఆ బల్బు ఏమైనా వేయించడం మీ వల్ల అవుతుందా అన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే మనసు ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు? నువ్వు మనిషివేనా? నేను చేసినవి చూసావు కదా, నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను తెలుసు కదా, ఎంతమందికి ఇళ్ల స్థలాలు, ఎంతమందికి రోడ్లు, ఏమన్నా స్కూళ్ళు కట్టించాను, ఎన్ని హాస్పిటల్ కట్టించాను. అసలు నన్ను అడిగే కొచ్చినానా నువ్వు? ఇది ఓ బల్బు గురించి నా దగ్గరకు వచ్చేసావు, 10 రూపాయల బల్బు గురించి, పో అవతలకి తోలేండి బయటకు అంటాడు. ఏమంటే ఇశ్రాయేల్ జీవితం, ఇశ్రాయేల్ మాటలు కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ ఎంత చేశాడండి, అంత చేసిన ఆయన్ని ఆఫ్టర్ ఆల్ ఫుడ్ విషయంలో ఆయన ఖ్యాతిని తగ్గించేస్తున్నారు వీళ్ళు. దేవుడు మాకు ఆహారం పెట్టగలడంటారా? ఈ అరణ్య ప్రాంతంలో దేవుడు మాకు ఏమన్నా మాంసం తేగలడా? మహాభక్తులు చూసారా? ఇదేనండి, ఎక్కడేనండి దేవుడు కొలమానం, మన భక్తికి కొలమానం, మన విశ్వాసానికి కొలమానం, దేవుడి పైన మనం ఎంత ఆధారపడుతున్నాం అన్న దానికి కొలమానాలు ఇవేనండి. ఎప్పుడు దేవుణ్ణి నాకేమి ఇవ్వడు, నాకేమి చూడడు, ఇలాంటి మనసుతో దయచేసి ఇప్పుడున్న మీలో ఎవరైనా ఉంటే వద్దండి. ఆయన పిల్లల మీద ఆనుకున్నప్పుడు భయంకరంగా దేశం అంతా కరువు వచ్చి ఆహారం లేక అల్లాడిపోతున్నా ఏలియాకు ఒక్కడికి మాత్రం నాన్ వెజ్తో ఫుడ్ పెట్టి పోషించాడు. అది దేవుడు అంటే. నాయన కొడుక ఏలియా ఏం కావాలో ఫుడ్, మరి వెజిటబుల్ తింటావా నాన్ వెజ్ తింటావా అంటే, మరి నాన్ వెజ్ అలవాటు పడింది కదా, సరే నాయన అయితే. ఎవరు ఇప్పుడు పట్టుకెళ్ళేది? కాకులు. దేవుడు అండి, నమ్మండి, విశ్వసించండి, అదే దేవుడు ఈ రోజుకి. ఆ దేవుడినే మనము నమ్మాం. ఏలియా గారు దేవుడు ఒక ఆయన, మన దేవుడు ఒక ఆయన కాదు. ఏలియా గారు నమ్మిన దేవుడినే ఈరోజు మనం కూడా నమ్మాం. ఆ రోజు ఇశ్రాయేలుకు ఆహారం పెట్టిన దేవుడినే ఈరోజు మనం నమ్మాం. ఆ రోజు బండలో నుంచి నీళ్లు రప్పించిన దేవుడినే ఈరోజు మనం నమ్మాం. ఆ దేవుడేనండి. వాళ్ళకి అంత చేశాడు, నాకు చేయడా, నాకు ఆహారం పెట్టడా, నన్ను పెంచడా, నన్ను పోషించడా, నన్ను కాపాడ్డా, నన్ను తిరిగి మరలా క్షేమకరమైన స్థితిలోకి తీసుకురాడా. విశ్వాసం. ఇక్కడ ఒక మాట అండి, నన్ను కోపగించారు, వాళ్ళ మాటలు విని నేను కోపడ్డాను అన్నాడు కదా,
కింద ఒక మాట చెప్పాడండి. చూడండి, ఒక మాట ఉంటుంది, ఈ మాట చూడాలి ఇప్పుడు మీరు. యాకోబు ఏమండి 21 అండి. యెహోవా ఈ మాట విని కోపగించెను. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను, ఇశ్రాయేలుడు సంతతిని దహించుటకు కోపము పుట్టెను. ఎమ్మెల్యే కోపం వస్తే అవతల గింటేస్తాడు అంతే, కానీ దేవుడు కోపం వస్తే ఏం పుడుతుందంట? అగ్ని. ఇంత చేసిన నమ్మని ఈ జాతిని నేను ఎందుకు పెంచాలి, నేను ఎందుకు పోషించాలి? 22 చూడండి, 22 ఆయన బాధ ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు. అద్దండి అసలు విషయం. ఎందుకు ఈ అనుమానాలు? ప్రతి అనుమానానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం లేకపోవటం, నమ్మకం లేకపోవటం. దేవుడి పైన ఈరోజు మనిషికి వస్తున్న ప్రతి అనుమానం వెనుకున్న అసలు కారణం ఇదేనండి. దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి పైన విశ్వాసం లేదు. కన్న నాటి నుండి ఏమంటే ఇశ్రాయేలుకి అది చేస్తే మనకేం చేశారండి, మాకేం చేశారండి అనుకుంటున్నారేమో. ఏమంటే తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది దేవుడే కదండి. ఆ రోజు తల్లి గర్భంలో ఆయన సహాయం లేకపోతే ఈ దేహమే మనకి లేదు కదండి. దేహాన్ని కట్టి భూమి మీదకి పంపించి మీకు 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు కాపాడి, 40 అయితే 40 సంవత్సరాలు కాపాడి, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడని చెప్పి, నిన్ను ముదివి వచ్చే వరకు ఎత్తుకుంటానని చెప్పి ఎన్ని వాగ్దానాలు చేసి ఎంత చక్కగా మనిషిని కాపాడుకుంటుంటే, ఈరోజు చిన్న శ్రమ వచ్చేసరికండి కరోనా కాలంలో చాలామంది అండి ఆయన ఎందుకో ఏమోనండి దేవుడు ఏమోనండి చూసారా, అల్పులు, అల్ప విశ్వాసం. వద్దండి, దేవుడి పైన ఆనుకున్న వారిగా ఉండాలి, దేవుడిని విశ్వసించిన వారిగా ఉండాలి. ఎప్పటికీ నా దేవుడు నా వెనకే ఉంటాడు, ఎప్పటికీ. అలాగని కష్టాలు రావు అని మాత్రం దేవుడు చెప్పలేదండి. వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లోనే నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందని నువ్వు గ్రహించి, నేను పరీక్షలో ఉన్నాను, దేవుడు ఎప్పటికైనా స్థితికి మళ్ళీ తీసుకువెళ్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నేను ఆయన్నే నమ్మాలి. ఇక్కడ ఒక మాట మీరు అలా చదువుకుంటా 38వ వచనం ఒకసారి చూడండి. 38వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఇప్పటి వరకు ఇది విన్నారు కదా, నాకు ఇంకా కోపం వచ్చింది అన్నాడు, ఆ తర్వాత వాళ్ళు నమ్మటం లేదు అన్నాడు, వాళ్ళు నన్ను విశ్వసించటం లేదు అన్నాడు. ఈ 38లో మాత్రం ఒక మాట చెప్తాడు చూడండి. 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై. వాత్సల్యం అనగా ఏంటి చెప్పండి? ప్రేమండి. ప్రేమకు మారు పేరండి, పర్యాయ పదం అండి వాత్సల్యం. పుత్రవాత్సల్యం అంటారు, అంటే అర్థం ఏంటి? పిల్లల మీద ప్రేమ. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపమును అణుచుకొనువాడు. అబ్బబ్బబ్బా, రేపుతున్నారంట కోపాన్ని, కోపాన్ని ఏం చేస్తున్నాడంట? అణుచుకుంటున్నాడు. వాళ్ళు చేస్తున్న దోషాలని పరిహరించాలనుకుంటున్నాడు. ఎంత నమ్మకపోయినా, ఎంత తృణీకరిస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా, ఈరోజు కాకపోతే రేపు మారతారేమో, ఈరోజు కాకపోతే రేపైనా విశ్వాసంలో బలపడతారేమో, ఈరోజు కాకపోతే రేపైనా నన్నుగా నమ్ముతారేమో, నా శక్తిని శక్తిగా గ్రహిస్తారేమో. దేవుడండి ఏం ప్రేమండి, ఏం ఆలోచనలండి. దేవుని పిల్లలారా, ఇవన్నీ విన్న తర్వాత దేవుడి ఎడల నమ్మకం, దేవుడి ఎడల విశ్వాసం, దేవుడి ఎడల ప్రేమ ఎప్పటికీ మన హృదయాల్లో నుండి చెరిగిపోనివ్వకూడదు. ఎప్పుడండి మరి మనం దేవుడిని ప్రేమిస్తాం, ఎప్పుడండి మనం దేవుడి పైన ఆనుకొని ఉన్నాం అన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు పని చేయటం కాదండి, ఏమీ బాగోకపోయినా కూడా ఏం చేయాలి? దేవుడు పని చేయాలి. ఈరోజు డాడి ప్రసంగం మీరు విన్నారు లేదో, పని విషయంలో సాకులు చెబుతున్నందుకు ఆయన ఎంత కోప్పడిపోయాడో. ఏమంటే పని విషయంలో, దేవుడు పని విషయంలో సాకులు చెప్తున్నందుకు ఎంత భయంకరంగా ఆయన మాట్లాడాడో మీరు చూసారండి. నిజం, అలాగే మాట్లాడాలి. అదే దేవుడు మనసు అండి.
అదే దేవుడు మనసు. ఆయన మాటలు కొంచెం మందిని బాధ పెట్టినా, ఆయన మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయనిపించినా, ఆయన చెప్పింది 100కి 100% అలాగే చెప్పాలండి. దేవుడు పనికి సాకులా? దేవుడి దగ్గరికి రమ్మంటే ఏమండి, దేవుడి మీ సమయాన్ని దేవుడికి ఇవ్వండి అంటే ఎన్ని సాకులు చెప్తారండి, ఎన్ని కారణాలు చెప్తారండి. దేవుని పిల్లరా, ఆ రోజు మీరు ఏ రోజైతే దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడు నిర్ణయించాడో, దేవుడు ఏ రోజైతే ఒక పనిని మీకు అప్పగించాడో ఆ దానిని ఆ రోజు మీరు పోగొట్టుకుంటే దేవుడి దగ్గర ఆ రోజు రావాల్సిన జీతం మీకు రాకపోగా, దేవుడి దగ్గర ఆ రోజు రావాల్సిన ఫలం మీకు రాకపోగా, ఆ రోజు దేవుడు పని నుంచి తప్పించుకున్నందుకు, ఆ రోజు దేవుడి సన్నిధికి మీరు దూరమైనందుకు దేవుడి వలన దోషం వస్తుంది, దేవుడి వలన కోపం వస్తుంది, దేవుడి వలన కీడు మీ నెత్తి మీదకి వస్తుంది అన్నది మాత్రం మర్చిపోకండి. దేవుడు అనగానే ప్రేమించేవాడు కొరకు పరితపించేవాడు, నిర్లక్ష్యం చేసేవాడిని లేదా పట్టించుకోని వాడిని, దేవుడు ప్రేమను పట్టించుకోని వాడిని, దేవుడి కృపను పట్టించుకోని వాడిని అంతే దూరం పెట్టేస్తాడండి దేవుడు. దేవుడు మనసిది. దేవా అంటవా వెనకొస్తాడు, నువ్వేంట్లే అంటవా జీవితంలో నీ మొహం కూడా చూడండి. అది దేవుడు మనసు. చాలామంది అలా విడిచిపెట్టేసిన జీవితాలు ఉంటాయి బైబిల్లో. చాలా జీవితాలు అండి అలా విడిచిపెట్టేశాడు. ఒక్కసారి వాళ్ళని విడిచిపెట్టేసిన తర్వాత అండి ఇక మరలా జీవితంలో వాళ్ళని చేర్చుకున్నట్టుగా మనం చూడం బైబిల్లో. ఏసావు జస్ట్ కూర కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దగ్గర పడి ఏడుస్తున్నాడు, ఆశీర్వాదాలు నాకు ఆశీర్వాదాలు ఇవి అంటే, లేదు నాయన అయిపోయింది, నేను ఇంకేమి ఇవ్వలేను, నీకు అయిపోయింది. నీకు రావాల్సిన టైంలో, నీకు ఇవ్వాల్సిన టైంలో ఈ లోక సంబంధమైన శరీరపు కోరిక, ఆ శరీరం యొక్క ఆకలిని తీర్చుకోవడానికి నీ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నప్పుడు నువ్వు భ్రష్టుడి వైపు తర్వాత ఏడ్చాడండి ఏసావు. ఉపయోగం లేదు, వద్దండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు పనిని మనకిస్తున్నప్పుడు, ఆయన ప్రేమ మనకు అందుతున్నప్పుడు అప్పుడే దేవుడి దగ్గర ఉండాలి తప్ప తర్వాత చేస్తాను, తర్వాత వెళతాను, తర్వాత ఇస్తాను ఆ మాట చూపించాలి. ఈ టైంలో మీకు ఎప్పుడో ఏదో చేస్తామనుకున్న వాళ్ళందరి గురించి దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు మీరు చూడండి. ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు మీరు చూస్తే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము రండని చెప్పుకొని వార్లరా. అదండి, రేపేమి సంభవించునో చూసారా, మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది ఎవరి కోసం? మళ్ళీ ఇది అది దేవుడి కోసం ఇది అది చేతుమని అది చెప్పుకోవాలి. నువ్వు ప్రభు చిత్తమై బ్రతుకుంటే బ్రతుకున్న ఈ రోజులోనే దేవుడి కోసం ఇది చేద్దాం అది చేద్దామని చెప్పుకోవాలంట. కానీ పైన ఒక జనాంగాన్ని ముందు పెట్టాడు. ఏంటి? మనం ఒక పట్టణం వెళ్ళిపోయి ఎంతకాలానికి వేశారు ఇలా ప్రణాళిక? సంవత్సరానికి ప్రణాళిక వేశారు. మార్చి నెలలో కరోనా వచ్చేసింది. ఏమండి, ఈ ప్రణాళికలు అన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఇప్పుడు కరోనా దెబ్బకి ఎగిరిపోయినాయి. కరోనా దెబ్బకి ప్రణాళికలన్నీ ఎగిరిపోయినాయి. కరోనా దెబ్బకి స్కూళ్ళన్నీ మూతపడిపోయినాయి. కరోనా దెబ్బకి ఏయో ప్రిపేర్ అయిపోవాలి, ఏ ఎగ్జామ్లో రాయాలని కలలు కన్నా వాళ్ళందరూ కళలకు ఏమంటే కళలన్నీ ముక్కలైపోయినాయండి. సంవత్సరానికి ఏకు ప్రణాళిక ఎందుకు? రేపేం జరుగుతుందో నీకు తెలియనప్పుడు, 24 hours తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు సంవత్సరానికి ప్రణాళికలు ఎందుకయ్యా? చాలామంది పిల్లల్ని పరీక్ష రాయమంటే వచ్చే సంవత్సరం రాస్తామన్నా, ఉంటావా నువ్వు? గ్యారంటీ వచ్చే సంవత్సరానికి? బాధపడిన అడుగుతున్నాను, ఉంటావా వచ్చే సంవత్సరానికి?
ఇలాంటి నాటకాలు ఏవి దేవుడి దగ్గర కుదరవండి. రేపేం సంభవించునో నీకు తెలియదు. మీ జీవమే పడ్డది, ఇంతలో కనబడి అంతలో ఆవిరి. ఆవిరి కదా నీ జీవితం, ఆవిరి కదా నీ జీవితం. రేపు ఏమంటే ఇచ్చిన అవకాశాలను ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుడు చక్కగా నీ దగ్గరికి తెచ్చిన అవకాశాన్ని ఎందుకు కాలతన్నాలి? వద్దండి. దేవుడు సంఘం ద్వారా, సేవకుడి ద్వారా ఏ పని అయితే మీకు అప్పగిస్తున్నాడో, మీ ఆత్మీయ మేలు కోరి మీకు ఏదైతే చెబుతున్నారో వాటి విషయంలో, ఆత్మీయ సంగతుల విషయంలో మాత్రం మీరు నిర్లక్ష్యం వద్దండి. శరీర సంబంధమైనవన్నీ అలా వాయిదాలు వేసుకోండి, వాటి వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను కదండి, పిల్లల విషయంలో ఓ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించమంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఫీలింగ్ చూడాలి. అమ్మో పిల్లల్ని స్కూల్ మానిపించేలా, రేపు వాళ్ళు ఏదో ఐఏఎస్ కలెక్టర్లు అయిపోయినప్పుడు అప్పుడే ఎల్కేజీకే, 2వ తరగతికి 1వ తరగతికే ఒక్కరోజు స్కూల్ మానిపించమంటే అమ్మో స్కూల్ మానిపించేలా ఒకరోజు 6 నెలలు అయింది ఇంట్లో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమండి 6 నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు. నేను చాలా బాధపడి ఉన్నాను, చాలాసార్లు చెప్పాను కదా. ఈ పిల్లలు అనేసరికి నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళని తెల్లవారుజాములు లేపి వాళ్ళ భుజాన బ్యాగులు వేసి ఆడ మత్తు కళ్ళుతో అలా కళ్ళు నలుపుకుంటూ నేను చాలా బాధపడి ఉన్నాను. నేను చెప్పాను కదండి, మా పిల్లల విషయంలో బస్సు 8 గంటలకు మా పిల్లల బస్సు వస్తుందండి. ఆ బస్సు 8 గంటలకు ఎక్కాలంటే 7 గంటలకు లేగాలి. రాత్రి నా కూడా ప్రార్థనలకు తిరిగి నాతో పడుకునేదే 12 అవుతుంది. 12 గంటలకు నాతో పడుకున్నవాడిని పొద్దున్న 7 గంటలకు లేపితే వాడికి నిద్ర ఎక్కడ సరిపోదు చెప్పండి. స్కూళ్ళతో మాట్లాడాను నేను, మా పిల్లల్ని నేను స్కూల్ టైంకి తీసుకొస్తాను, మీ బస్సు అవసరం లేదు, వెళ్ళిపోండి, మీ బస్సు వెళ్ళిపోండి. నేను వీడిని చక్కగా ఏమంటే పోనీ 7 గంటలకు తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా 8 గంటలకు పాఠాలు చెప్తారా? ఈ బస్సులో వీళ్ళని ఎక్కించుకుని ఈ బస్సును ఊరంతా తిప్పి స్కూల్కి ఎన్ని గంటలకు తీసుకెళ్తారు? వెళ్ళి 9:30. అక్కడ పాఠాలు ప్రారంభమయ్యేది ఎప్పుడు? 10. ఎందుకంటే వీడిని అనవసరంగా 7 గంటలు నిద్ర లేపేసి ఆ బస్సులో కూర్చోబడి పండ్రి మీ బస్సు వద్దు మాకు అని చక్కగా 9 గంటలకి 8:30కి లేపేవాడిని అండి. నిద్ర సరిపోయేదాడికి. అప్పుడు లేపి ఫ్రెష్ చేయించుకుని నేను నా బండి మీద తీసుకెళ్ళి 9:30 10 గంటలకి స్కూల్ మా వాడికి 9 దాటాలి స్కూల్కి వెళ్ళాలంటే, ముందు తీసుకెళ్ళేవాడిని కదండి. ఎందుకంటే పనికిరాని వాటి గురించి. అదైనా ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఆ అక్షరాలు వస్తేనే కానీ వాడు బైబిల్ చదవలేడు. అక్షరాల కోసం అండి, కేవలం అక్షరాల కోసమే. ఎందుకంటే ఇంట్లో కూర్చోబెట్టి మనం చెప్పడానికి అక్షరాలు వాడికి ఎక్కువ వెళ్ళాలి, అక్షరాలు నేర్చుకోవాలి. అక్షరాలు ఎందుకు నేర్చుకోవాలంటే ఆడ తర్వాత బైబిల్ చదవాలి. వద్దండి, ఏమీ లేదండి. లోకం అంతా గుండు సున్నా అండి. ఇప్పుడు తెలిసింది సమాజానికి కరోనా వచ్చిన తర్వాత ఏమీ లేదు, అంత గుండు సున్నా. పరుగులు ఉరుకులు అక్కడ బంద్ అండి, ఎక్కడ బంద్. క్షేమంగా ఉందండి ప్రపంచం, కొంచెం నెమ్మదైంది. ఎవరు దొరికేవారండి చేతికి? మీరు చెప్పండి, కరోనాకు ముందు ఎవరు దొరికారండి చేతికి? అన్న సెమినార్ ఉంది, అన్న డ్యూటీ ఉందన్న. ఆ రోజు ఏది డ్యూటీ? ఇప్పుడు ఎగిరిపోయింది. 3 నెలలు ఇంట్లో కూర్చో అన్నాడు అంతే. ఏమండి మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పే పాయింట్, మీరు ఆ రోజు ఉరుకులు పరుగులెట్టినప్పుడు మీరు ఆహారం తిన్నారు, బట్టలు వేసుకున్నారు, చక్కగా ఉన్నారండి. ఈరోజు 3 నెలలు ఇంట్లో పడుకున్నా మీరు ఆహారం తిన్నారా లేదా? మీరు చెప్పండి, తిన్నారా లేదా? తిన్నారు కదా. ఆ రోజు ఉరుకుల పరుగుల్లోనూ తిన్నారు, ఈరోజు ఏ పనిలోకి లేకుండా కూడా తిన్నారు. పెంచుతాడండి దేవుడు. నమ్మకం లేదంతే, విశ్వాసం లేదంతే. కనుక దేవుని పిల్లలారా, దేవుడిని నమ్ముదామండి. దేవుడు మనకిస్తున్న ఏ పనిని పోగొట్టుకోవద్దండి. దేవుడి కొరకు బ్రతుకుతాం, దేవుడి పైన ఆధారపడదాం. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడిన ఒక మాట అండి. ఈ రేపేం జరుగుతుందో నీకు తెలియదు అనడానికి రాయించిన ఒక మాట మీరు చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం అండి. రేపటి దినమును గురించి ప్రయాసపడకుము, రేపటి దినము గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చూసారా, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. కరోనా వచ్చి అల్లాడిపోతుంటే ముంబై ఊగిపోయింది. మీరు నిన్న చూసారా? నిన్న మన న్యూస్లో కరోనా అనేది ఒక పక్క ముంబైని భయంకరంగా పట్టుకుందండి. ఆ భయంకరంగా పట్టుకుని ముంబై అంతా ఊగిపోతే కరోనాతో కరోనా పైన ఇంకో దెబ్బ తగిలింది ముంబైకి. మీరు చూసారు లేదా వార్తలు? భయంకరమైన గాలి వాన అండి. ఒక ఆయన వ్యాపారవేత్త అండి, ఆయన పేరు ఏదో ఉంది, పేరు మర్చిపోయాను. ఆయన ఒక
న్యూస్ క్లిప్ రిలీజ్ చేశాడండి. ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రకృతికి కోపం వస్తే ఇలాగ ఉంటుందేమో, ఓ పక్క గాలి వచ్చి మొత్తం ఓడలు పగిలిపోయాయి, రేకులు లేచిపోయాయి, చెట్లు కూలిపోయాయి, కానీ నా ఇంటి ముందున్న 2 కొబ్బరి చెట్లు మాత్రం డ్యాన్స్ చేస్తున్నాయి అన్నాడు. ఏం చేస్తున్నాయంట? నేను ఇంట్లో కూర్చొని దాన్ని వీడియో చేశాను, ఆ వీడియో కూడా పెట్టాడండి. నేను ఇంట్లో కూర్చొని కొబ్బరి చెట్లను చూస్తే ఆ 2 కొబ్బరి చెట్లు అటు ఇటు డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే మనిషి పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి మనల్ని బాగా శుభ్రంగా చితక్కొట్టి డ్యాన్స్ వేస్తుంది, చూడండిరా మమ్మల్ని అని. ఆ 2 కొబ్బరి చెట్లను చూస్తే నాకు అదే అనిపించింది. మనం బాగా బాధపడుతుంటే బాగా నిక్కనిగిందని 2 కొబ్బరి చెట్లు డ్యాన్స్ వేస్తున్నాయి అన్నాడు. నిజమేనండి, పేటరేగిపోతున్నట్టు కదండి మనిషి. దేవుడిని విడిచిపెట్టాడు కదండి, దేవుడు ఆలోచనలు లేవు కదండి. ఏమంటే కొబ్బరి చెట్టు ఊగితే నిజానికి అలాగే ఉంటుంది, అది అలాగ అటు ఇటు ఊగుతుంది అనుకోండి, ఎలాగుంటుంది చూడడానికి. 2 కొబ్బరి చెట్లు అంటండి పక్క పక్కన ఉన్నాయంట, అది అటు ఊగుతుందంట, ఇది ఇటు ఊగుతుందంట. ఆ సీన్ షూట్ చేశాడు. అసలు డ్యాన్స్ చేస్తుందండి ప్రకృతి. మనం ఏం బాధపడుతున్నాం? ఒకప్పుడు మనం దాన్ని బాధ పెట్టాం, మన పొల్యూషన్తో, మన పరిశ్రమలతో ఉక్కిరి బిక్కిరి చేసాం ప్రకృతిని. ఈరోజు ఆ ప్రకృతే మన మీద కోపాన్ని తీర్చుకుని అది మాత్రం డ్యాన్స్ చేస్తుంది అన్నాడు. ముంబై నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడండి. ఆయన అదే అంటున్నాడు, అన్న మా ముంబై పరిస్థితి అసలు ఏమీ బాగోలేదన్న. ఒక పక్క కరోనా 9 పాజిటివ్ వచ్చింది, ఒక 20 రోజులు ఇంట్లో ఉండిపోయాను, ట్రీట్మెంట్ చేసుకున్నాను, ఆఫీస్కి వెళ్ళాను. ఆయన ఆఫీసు స్టాఫ్ 500 మంది అంటండి. కంపెనీలో పనిచేసే వాళ్ళు 500 మంది, స్టిల్ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్న వాళ్ళ కంపెనీలో 25 మంది అంట. 500 మంది స్టాఫ్కి ఎంతమంది వచ్చారు? 25 మంది. మిగతా వాళ్ళు ఏరన్నా అంటే కొంతమంది పాజిటివ్ అని చెప్పి వెళ్ళిపోయారన్న, కొంతమంది భయపడి రిజైన్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎవరు లేరన్న కంపెనీలో. నేను ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కనుక నేను మళ్ళీ బతిమాలుతుంటే నేను వచ్చానన్న కంపెనీకి. మీరు ఒకసారి మా ముంబై నగరానికి రావాలన్న, ఆ వాక్యాలు ఇక్కడ చెప్పాలండి అన్న అంటున్నాడు. ఆనందం వేసిందండి నేను నా నిజానికి ఆయనలో ఉన్న ఆ ఆలోచనలు, అక్కడ ఉన్న పరిస్థితి, ఆ ముంబై నగరాన్ని. దేవుని పిల్లరా, మనం క్షేమంగా ఉన్నామండి. కారణం ఒకటే, దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు రక్షిస్తున్నాడు. మీకు తెలిసిన మాట ఉంటుంది అపోస్తలుల కార్యాల్లో, చాలాసార్లు చెప్తానండి. అసలు సమయం అనేది మంద కాదండి. రేపు ఏదో చేద్దాం, ఎల్లుండి ఏదో చేస్తాను, వచ్చే నెల చేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను. అసలు కాలం అనేది మంద కాదు. ఎవరు చెప్పండి? అపోస్తలుల కార్యాలు ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం అండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలాలు సమయాలు ఎవరి అధీనంలో ఉన్నాయంట? దేవుని, తండ్రి అయిన దేవుని అధీనంలో ఉన్నాయి. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. రేపేదో చేస్తానంటున్నావేంటి? నీదా కాలం? నువ్వు తయారు చేసుకున్నావు ప్రణాళికలు వేసుకోవడానికి? నీ ఆయుష్కాలం దేవుడిదయ్యా, నీ జీవితకాలం దేవుడిది. ఈరోజు నీ చేతికి ఏ పని వస్తుందో చూడు. ఈరోజు దేవుడు నీకు ఏం చెప్తున్నాడో చూడు. ఈరోజు నీ క్షేమం కోరి దేవుడు నీకు ఏది అప్పగిస్తున్నాడో చూసుకో. దాన్ని మాత్రం తండ్రిది నాకు అప్పగించిన బాధ్యతని దాన్ని చేసుకుంటూ వెళ్ళు. ప్రార్థనలు చేయి, వాక్యం చదువు, వాక్యాలు విను, ఎప్పుడు ఆయన పైన ఆనుకో, ఎప్పుడు ఆయన ఆలోచనలతోనే బ్రతుకు. లోకం వైపు వెళ్ళొద్దండి, లోకంలో ఆలోచనల వైపు వెళ్ళొద్దు. లోకంలో సుఖాలు భోగాలు చాలండి. అనుభవించి చతికిల పడింది ఈరోజు లోకం. అనుభవించి చచ్చిపోతుంది ఈరోజు లోకం. దిక్కు మొక్కు లేక మంత్రులు మొదలుకొని చచ్చిపోతున్నారు. మీకు తెలుసు కదండి, మన రాష్ట్రంలోనే మాజీ మంత్రి, బీజేపీ మంత్రి గారు మన మధ్యకాలంలో చనిపోయారు. మంత్రులకు దిక్కు లేదండి, కోటీశ్వరులకు దిక్కు లేదండి. గొప్ప గొప్ప వాళ్ళు, గనులు పిలువబడిన వాళ్ళు కరుణ బారిన పడిపోయి వాళ్ళు పడుతున్న వేదనలు, వాళ్ళు పడుతున్న బాధలు వీడియోల రూపంలో ఈరోజు మనకి సోషల్ మీడియాలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. డబ్బు ఉంది, ఏం ఉపయోగం? సుఖం లేదు. ప్రాణ భయంతో బిక్కుమంటూ గడుపుతున్నారు. వద్దండి, దేవుడిని ఆనుకుంటే ఈ భయాలు ఏమి ఉండవండి. దేవుడిని ఆనుకుంటే ఈ భయాలు ఏమి ఉండవండి. నాకేంటండి, నా తండ్రి పనిలో ఉన్నాను, ఆయన కొరకు పని చేస్తున్నాను, ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఆయనే నన్ను కాపాడుకుంటాడు. ఆలోచించండి బాగా నేను చెప్పేవన్నీ.
కనుక దేవుడి పిల్లలుగా, దేవుడిని ఆనంద పెట్టేవారుగా, దేవుడి కొరకే బ్రతికేవారుగా మనం ఉండాలి. చివరికి ప్రపంచం ఏమనుకున్నా, నువ్వేమనుకున్నా, స్థిరం మాత్రం నీ ఆలోచన కాదు, నీ ప్రణాళికలు కాదు, దేవుడివే స్థిరంగా నిలుస్తాయి. మనం అనుకున్నవన్నీ ఫెయిల్ అవుతాయి. చివరికి మాట చూపించి ముగిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం మీరు చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. చూసారా, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అండర్లైన్ చేసుకోండి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వేదనుకుంటే అది జరగదు. ఆయన ఒకటి అనుకుంటాడు నీ గురించి, అదే నీ జీవితంలో జరుగుతుంది. అది జరగాలని, అది జరిగించాలి అని, అది ఒకవేళ నీ జీవితం ఎడల ఆయన ఏమైనా కీడు, వీడొద్దురా, వీడు మారటక తీసేద్దామని ఆ నిర్ణయం ఏమైనా తీసుకుంటే, దేవా మార్చమని వేడుకో. వీడు నా కొరకు పని చేయాలి, వీడు నా కొరకు పని చేస్తాడు అని నమ్మి నీ జీవితం ఎడల ఏవైనా మంచి తీర్మానాలు నీకు వస్తుంటే, దేవా నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తుతులు తండ్రి, దేవా నాకు ఈ పని ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి, దేవా నాకు నీ కొరకు పనిచేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి, మీ వాక్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తుతులు తండ్రి, మీ సంఘాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని చెప్పే సంఘాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. ఒక మంచి ఆత్మీయతతో కూడిన సంఘంలో, ఆత్మీయ సహోదరులతో, మంచి ఆత్మీయ తండ్రి సహవాసంలో మేము ఉన్నాం తండ్రి, అందుకు నీకు స్తుతులు తండ్రి. నీ తీర్మానం స్థిరం తండ్రి, నీ తీర్మానం. నేను ఏమనుకున్నా, నా ఆలోచనలు, నా ప్రణాళికలు ఏమీ వద్దు తండ్రి, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అలాగే నన్ను నడిపించు తండ్రి. నువ్వేమనుకుంటున్నావు నా జీవితం పట్ల, దాని ప్రకారమే నువ్వు నన్ను నడిపించు తండ్రి. నా ప్రణాళికలు, నా ఆలోచనలు, నా సొంత కోటలు, నా సొంత ఆలోచనలు నీకు విరుద్ధం తండ్రి. మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా దేవుని తీర్మానమే స్థిరము అన్నాడు. చూసారా, ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, మీరు బైబిల్లో ఉన్న భక్తులందరిని మీరు తీసుకోండి, ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు భూమి మీద పుట్టిస్తాడు. అలాగే ఈరోజు మన గురించి కూడా దేవుడు బైబిల్లో ఏం రాశాడు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు కదా. ఇప్పుడు మనం ఎందుకు పుట్టాం చెప్పండి భూమి మీద? దేవుడు మనకి ముందుగా ఇచ్చిన పనులు చేయడానికి. ఇప్పుడు నువ్వు దేవా నాకు ఏ పనితో నన్ను పుట్టించావు, ఏంటి నా పని ఏంటి, నాకు ప్రసాదించు, నేను దాన్ని చేసుకుంటాను, నా శక్తి లోపం లేకుండా. ఆ పని కూడా ఎలా చేయాలి, మళ్ళీ ఏదో అరకొరకగా ఇచ్చారు కదా, ఏదో తూచేత అలా ఏ చేస్తాను అలా కాదు. నా శక్తి లోపం లేకుండా నువ్వు నాకు ఏం పని అప్పగిస్తావో చెప్పు తండ్రి, అది చేసుకుంటాను తండ్రి అని దేవుడు నీకిస్తున్న పనిలో నువ్వు ముందుండకపోగా, నువ్వేదో నీ భవిష్యత్తు, నీ ప్రణాళికలు, నీ ఆలోచనలను నువ్వేదో చెత్త నిర్ణయించుకుని ఈ లోకంలో దాని కొరకు దేవుడికి ప్రార్థన చేసావా? ఇదిగో నేను చివరిలో చూపించాను కదా, ఇది 19:21 రాసుకోండి. దేవుని తీర్మానమే స్థిరం, ఫిక్స్. అది నువ్వు అనుకున్నది జరగదు. నిన్ను ఒక రకమైన, లేదంటే నీకొక పనిచ్చి దేవుడు భూమి మీదకి నిన్ను పంపించాడు, ఆ పని ఏంటి తండ్రి అని అడుగు. అంతే తప్ప నువ్వేదో కోటలు కట్టేసుకొని ఆలోచనలు, ఊహలు, ప్రణాళికలు ఏవో కోటలు కట్టుకొని ఆ కోటలు నా జీవితంలో నెరవేరాలి తండ్రి అనకు. అది వాక్య విరుద్ధం, దైవ విరుద్ధం. ఎందుకంటే మనకు తెలుసండి, వాక్యాలు తెలియాలి. 1 యోహానులో అంటాడు, ఎవడైనా ప్రార్థన చేస్తున్నాడా, నీ ప్రార్థన నా చిత్తానుసారంగానే నువ్వు అడగాలి. నీకు ఇష్టమైంది నువ్వు అడగకూడదు. నీకు ఇష్టమైంది అడగాలి అన్నా కూడా అది ముందు నాకు ఇష్టమో కాదు నువ్వు గమనించి అప్పుడు నన్ను అడగాలి. ఎవడైనా నువ్వు దేవుని చిత్తానుసారం ఎడల ఆయన్ని అడిగిన ఎడల అది ఆయన వలన వానికి దొరుకును. దేవుడి చిత్తానుసారం అడగాలంట. ఏంటి దేవుడి చిత్తం? నీ ఆత్మీయ జీవితం బాగోటం ఇష్టం, నువ్వు ఆత్మీయంగా దేవుడిలో ఎదగటం ఇష్టం, అయ్యడుగు దేవుడిని. వద్దండి, చాలండి. ఈ శరీర సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, ఏవో లోకంలో చేద్దామన్న ఆలోచనలు, ఇప్పటికైనా ఈ పరిస్థితిని చూసైనా, ఈ వేదన, ఈ భయంకరమైన కరోనా పరిస్థితి కాలంలోనైనా మీరు కట్టుకున్న కోట్లన్నీ కూల్చేయండి. లోక సంబంధమైనవి దేవుడి కొరకు వెయ్యండి ప్రణాళికలు. దేవుడిని అడగండి, తండ్రి ఏం చేయమంటావు తండ్రి, నన్ను ఏం చేయమంటావు, నాకు ఏదైనా పని తండ్రి. ఇంతకాలం నా కాలాన్ని వృధా చేసేసాను, నా సమయాన్ని వృధా చేసేసాను,
ఏమంటే నా జీవితం అంతా ఎందుకు సాగిపోయిందో నాకే తెలియలేదు. వద్దు తండ్రి, ఇంకా నేను మారతాను తండ్రి, నీ పని తండ్రి, నీ మాటలో నడిపించు తండ్రి, నీ సంఘంలో నడిపించు తండ్రి, ఏదో ఒక పని తండ్రి. అడగండి, జీతం సమకూర్చుకోండి, పని అడగండి దేవుణ్ణి, పని అడిగి జీతం కూర్చుకోండి. ప్రపంచం దగ్గరికి వచ్చిందండి. ఇంకా చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టుగానే కళ్ళ ముందు చనిపోతున్నారండి. రాత్రి మరి మీరు లైవ్లో ఎంతమందికి అది కరెక్ట్గా వినపడిందో లేదో ఒక ఆడియో కాల్ వినిపించాను. చనిపోయే ముందు సహోదరుడు పడుతున్న బాధ అండి అది. అన్న నా కోసం ప్రార్థన చేయండి. కొన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ట్యాగ్ వేసుకున్నాను, విశ్వాసిగానే ఉన్నాను, మందిరానికి వెళ్ళిపోయాను, కనీసం ప్రార్థన చేయటం రాదు, నలుగురికి వాక్యం చెప్పలేదు, బైబిలు నేర్చుకోలేదు, చివరికి ఇదిగో మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. నేను పరలోకం వెళ్తానన్నా, నా జీవితం ఏంటన్నా, అసలు నేను బయటకు వస్తానా, మళ్ళీ మిమ్మల్ని చూస్తానా, సహోదరులుగా మిమ్మల్ని చూస్తానా, సంఘంగా మీ మధ్యలో నేను కూర్చుంటానా? ఏమండి, సహోదరుల మధ్యలో ఉండి వాళ్ళతో కలిసి పనిచేసి ఒక్కసారి అలా దూరం అయ్యేసరికండి మీకు తెలియదండి. మేము అప్పుడప్పుడు మా సహోదరులు దేవుడి కొరకు సేవలో నాతో పాటు వాడబడిన వాళ్ళు ఎవరైనా నాకు దూరం అయ్యి వాళ్ళ గురించి నా సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళ గురించి మాట వచ్చినప్పుడు నా గుండెల్లో ఎక్కడో వాళ్ళు మా మధ్యలో ఉంటే బాగున్ను అన్న బాధ తొలుస్తూ ఉంటుందండి. వాళ్ళు లేరు, ఇప్పుడు సహోదరులు లేరు. అది ప్రేమ అండి, అది దైవ ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలండి, అప్పుడే మనం దేవుడికి ఇష్టలుగా ఉంటాం. కనుక దేవుడు ఈరోజు మనకి ఏది అప్పగిస్తున్నాడో చూద్దాం. ఆ పనిని చేసుకుంటూ, దేవుడిని అనుమానించక, దేవుడి పైన అపనమ్మకాన్ని పెట్టుకోక, దేవుడు నన్ను కాపాడుతాడండి. పని చేసుకుంటే కాపాడుకుంటాడండి. దేవుడి కొరకు ఆలోచించే వాళ్ళందరినీ కాపాడుకుంటాడండి. అలా దైవ ఆలోచనలో మీరు అందరూ ఉండాలి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.